నా పేరు మురళీకృష్ణ. నేను పీడియాటిక్ నెఫ్రాలజిస్ట్, బ్లూ ఫ్లవర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్, అయోధ్యానగర్, విజయవాడలో పీడియాటిక్ నెఫ్రాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. ఇప్పుడు కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ అండ్ వ్యాక్సినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కామన్గా ఇప్పుడు జనరల్ పబ్లిక్లో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది, జనరల్ పబ్లిక్ డొమైన్లో ఎక్కువగా వింటోంది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ 200 కంటే ఎక్కువ స్ట్రెయిన్స్ ఉన్నాయి, కానీ అందులో కొన్ని సర్వైకల్ క్యాన్సర్, సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్, సర్వైకల్ క్యాన్సర్, దాన్ని ప్రివెంట్ చేస్తుంది. సో వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వన్ ఇస్ హెచ్పివి వ్యాక్సిన్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కవర్ చేయడానికి వ్యాక్సినేషన్స్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది నేషన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యింది. ప్రస్తుతం గవర్నమెంట్ వ్యాక్సినేషన్లో లేకపోయినా ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ఇండియా. మీ పీడియాట్రిషియన్స్ కానీ, మీ అడల్ట్ ఫిజిషియన్స్ కానీ, ఎనీవన్ కెన్ అడ్వైజ్ యూ, ప్లీజ్ అప్రోచ్ దెమ్ అండ్ గెట్ ద వ్యాక్సినేషన్. హెచ్పివి వ్యాక్సిన్ 9 to 14 ఇయర్స్లో 2 డోసులు, ఒక డోసు ఈరోజు ఇస్తే సెకండ్ డోసు 6 నెలల తర్వాత ఇస్తాం. 2 డోసెస్ పడతాయి. అదే 15 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి అప్ టు 25-26 ఇయర్స్ వరకు ఇట్ ఈస్ అప్రూవ్డ్ టు హ్యావ్ 3 డోసెస్, 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ డోస్ ఇప్పుడు ఇస్తే సెకండ్ డోస్ 1 to 2 months తర్వాత, థర్డ్ డోసు సెకండ్ డోస్ ఇచ్చిన దగ్గర నుంచి 5 నెలల తర్వాత, అంటే ఫస్ట్ వ్యాక్సిన్ దగ్గర నుంచి 6 నెలల లోపు అన్ని 3 డోసులు అయిపోవాలి. సో అప్ టు 25-26 ఇయర్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్. బియాండ్ 25 ఇయర్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ there is no specific recommendation. కానీ 26 ఇయర్స్ తర్వాత వాళ్ళు కూడా అప్ టు 45-46 ఇయర్స్ ఇట్ క్యాన్ బి యూస్డ్, డిస్కషన్ విత్ యువర్ పీడియాట్రిషియన్ ఆర్ యువర్ అడల్ట్ ఫిజిషియన్. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకి జరిగే లాభాలు ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ ఆడపిల్లల్లో రిస్క్ తగ్గిస్తుంది. ఇది 4 వ్యాలెంట్ వ్యాక్సిన్ కానీ 9 వ్యాలెంట్ వ్యాక్సిన్గా కానీ అవైలబుల్గా ఉంది మార్కెట్లో. 4 వ్యాలెంట్ అంటే 4 స్ట్రెయిన్లు, హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ 4 స్ట్రెయిన్లు ఉంటాయి. 9 వ్యాలెంట్ అంటే 9 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ 4 వ్యాలెంట్లోనూ కొన్ని మాత్రమే సర్వైకల్ క్యాన్సరు, మిగిలిన స్ట్రెయిన్స్ 4లో 2 సర్వైకల్ క్యాన్సర్ అయితే 2 జెనైటల్ వార్డ్స్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో జెనైటల్ వార్డ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఉమెన్, ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ మెన్ యాజ్ వెల్. సో వెస్టర్న్ ప్రాక్టీస్లో ఆల్రెడీ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఈవెన్ బాయ్స్, పిల్లలు, మగపిల్లల్లో కూడా ఆల్రెడీ రొటీన్ షెడ్యూల్లో ఈవెన్ మెన్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్, ఈవెన్ బాయ్స్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ హెచ్పివి వ్యాక్సిన్. ఇప్పుడు స్లోగా ఇండియాలో ఇంట్రడ్యూస్ అయ్యి ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ రొటీన్ వ్యాక్సినేషన్లోకి ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే 9 వ్యాలెంట్ వ్యాక్సిన్ తీసుకుంటే 9 వ్యాలెంట్ వ్యాక్సిన్లో మీకు సర్వైకల్ క్యాన్సర్ స్ట్రెయిన్స్ కొన్ని ఎక్కువయ్యాయి, 4 వ్యాలెంట్లో కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే వాట్స్ క్రియ వచ్చే స్ట్రెయిన్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి. సో మొత్తం కలిపి అవి ఇవి కలిపితే 9 స్ట్రెయిన్స్, అందులో ఉండే 4 కాక ఎడిషనల్గా ఇంకో 5 స్ట్రెయిన్స్ యాడ్ అయ్యాయి. ఈ వ్యాక్సిన్స్ వీ హ్యావ్ బీన్ గివింగ్ ఇట్, బ్లూ ఫ్లవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ బీన్ గివింగ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. ఎవరన్నా దాని మీద ఇన్ఫర్మేషన్ కోసం వస్తే వీ హ్యావ్ బీన్ ఆఫరింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలు కానీ, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు సీక్ ఎన్ ఒపీనియన్ ఫ్రమ్ దేర్ ఆబ్స్టిషియన్. అదర్వైజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, దే ఆర్ ఫిట్ టు హ్యావ్ ద వ్యాక్సిన్ అంటే వీ స్ట్రాంగ్లీ ఎడ్యుకేట్, రికమెండ్ అండ్ ఆఫర్ ద సర్వీసెస్ హూ ఎవర్ ఈస్ నీడింగ్ ఇట్. సో ప్లీజ్ మీరు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అవైలబుల్గా ఉంది, ఇన్ఫర్మేషన్ చూసుకోండి. టాక్ టు యువర్ డాక్టర్, ఆబ్స్టిషియన్ కానీ, అడల్ట్ ఫిజిషియన్ కానీ, మీ పీడియాట్రిషియన్తో కానీ డిస్కస్ చేయండి. అవకాశం ఉంటే ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకుని ఫ్యూచర్ ఇది ఆ 9 to 14 ఇయర్స్లో ఇస్తే వచ్చే అడ్వాంటేజెస్ 2 డోసుల్లోనే తప్పించుకుంటాం. 15 ఇయర్స్ దాటితే అనవసరంగా థర్డ్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్స్ట్రా కాస్టింగ్ యాడ్ అవుతుంది. సో ఆ 9 to 14 ఇయర్స్లో కవర్ చేస్తే ఆ వైరస్కి ఎక్స్పోజ్ కాకముందే మీరు పిల్లలకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో యూజ్ దట్ విండో, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, 2 డోసుల్లోనే కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. మెచ్యూర్ యంగ్ అడల్ట్హుడ్లోకి వెళ్ళకముందే పిల్లలు యంగ్గా ఉన్నప్పుడే వ్యాక్సిన్స్ తీసుకుంటే
మీకు దానివల్ల బెనిఫిట్ మ్యాక్సిమం ఉంటుంది. యూజ్ ది ఆపర్చునిటీ, గెట్ ది HPV వ్యాక్సిన్ కవర్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.